మాట్లాడట్లేదు ఎందుకు బాబు గారు? గాయత్రి అమ్మగారు ఏం మాట్లాడట్లేదు బాబు గారు. ప్రాణం పోసుకోవాల్సిన బిడ్డ ప్రాణం తీశాడా దేవుడు? నేనేం పాపం చేశాను బాబు గారు? నేను ఎవరికి అన్యాయం చేశాను? ఎందుకు నాకెంత అన్యాయం చేశాడు బాబు గారు? నైని నువ్వేడొక నైని, నువ్వేడిస్తే నా గుండె ముక్కలైపోతుంది నైని. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను బాబు గారు, అంత శూన్యమైపోయింది. నా వల్ల కావట్లేదు బాబు గారు, నా వల్ల కావట్లేదు. నా బిడ్డ లేకపోతే నేనేమైపోవాలి బాబు గారు? నేనేమైపోవాలి బాబు గారు? నైని ఇటు చూడు నైని, నువ్వు ధైర్యంగా ఉండాలి నైని, నువ్వు క్షేమంగా ఉండాలి. లేదు లేకపోతే నేను ఎలా ఉండగలను? నైని దయచేసి ధైర్యంగా ఉండు. నువ్వు నన్ను నీ బిడ్డగా చూసుకుంటానని చెప్పావు కదా, ఆ మాట నీకు గుర్తుంది కదా? నువ్వు బాధపడక నైని. హాసిని, సుమన, మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు? దగ్గరగా ఉండండి. కసి ఎడం వైపుకి కుడివైపుకి 3 సార్లు తిప్పాలి. వెనకడుగేసి కనపడకుండా పోయావునయని నీ తిరోగమనం మొదలైందనడానికి ఇది ఉదాహరణ. విభజించు పాలించు అనే బ్రిటిష్ వారి సూత్రం 100 సంవత్సరాలైనా ఇంకా పనికొస్తూనే ఉంది. కసి ఆ నీళ్ళని తీసుకెళ్లి పక్కన పడి. పచ్చని చెట్టు మీద పోయకూడదమ్మా, మట్టిలో పోయి. ఓకే అంకుల్. పచ్చని సంసారం ఎండిపోవాలనే పచ్చటి మొక్కకి దిష్టి నీళ్లు పోశాను.
ఇక ఇంట్లోకి రమ్మంటే నా పుత్రరత్నంతో పాటు విక్రాంత్ కూతురు కూడా గడపలోకి అడుగు పెడుతుంది నాన్న. బిడ్డలు పుట్టాకైనా బుద్ధి మారుతుందని ఆశిస్తూ పసికందుల భవిష్యత్తు బంగారంగా ఉండాలని ఆ విశాలక్ష అమ్మవారిని ప్రార్థిస్తూ నవజాతకులకు సుస్వాగతం. పదండి. ఆగండి. దురందర పిన్ని మేధాజనన తంతు కూడా పూర్తి చెయ్యాలి అని తేనె నెయ్యి కూడా తీసుకొచ్చారు. మరే నాకు పిల్లలు లేకపోయినా ప్రాసెస్ తెలుసు. ఇంకా ఏం చేస్తారు అత్తయ్య? ఎంత త్వరగా ఇంట్లోకి వెళ్తే అంత మంచిది. బిడ్డని పోగొట్టుకున్న బావగారు నిబ్బరంగా ఉంటే కోట్లకి వారసురాల్ని కన్నా మీరెందుకండి నలిగిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు? నీ కూతురికి నువ్వే తొలి రుచిని అందిస్తున్నావు బ్రో. బాబుగారు నేను చెప్పినట్టు చెప్తూ బిడ్డల నాలికకు తాకించండి. ఈ తీపే ప్రజ్ఞ. ఈ తీపే ప్రజ్ఞ. ఈ నేతే ఆయువు. ఈ నీతే ఆయువు. ఈ స్వర్ణ ఆధారిత దారమే అమృతము. ఈ స్వర్ణ ఆధారిత దారమే అమృతం. నాలికకు తాకించండి. ఇవన్నీ నీకు ప్రాప్తించుగాక. మిత్రవరుణులు, అశ్విని దేవతలు, బృహస్పతి నీకు మేధను కలిగించుగాక. ఓం నమః శివాయ. ఓం మాత్రే నమః. తేనె నాలుకకి తగలగానే చపచపామని ఎలా చప్పరిస్తున్నాడో చూడండి. నీ కొడుకు రుచిగాడనుకుంటా. మా మనవరాలేం తక్కువ తినలేదు. అసలు ఎందుకు చేస్తారు? బిడ్డ భూమి మీదకొచ్చేటప్పుడు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యి మహామాయ మొహం ఆవరించి స్మృతి కోల్పోతారు. తిరిగి ఆ స్మృతిని రప్పించడానికి ఈ మేధాశక్తిని కలిగిస్తారు. తాటక అదెవర్రా? ఇంకెవరు? నువ్వే. విక్రాంత్, అమ్మని అలా అనొచ్చా? అమ్మవయుండి అలా చేయొచ్చా? ఏంట్రా నువ్వేదో కళ్ళారా చూసినట్టు చెప్తున్నావు? డెలివరీ అయ్యేంత వరకు నైనికి కవలలు పుడతారన్న విషయాన్ని విశాల్ దాచిపెట్టాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని బిడ్డను పిల్లల్లేని వాళ్ళకెవరికైనా ఇచ్చారేమో ఆ హాస్పిటల్ వాళ్ళు. అలా చేస్తే విశాల్ బ్రో వాళ్ళని చంపేస్తాడు. ఆలోచిస్తే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళెవరైనా ఆ ఘాతుకానికి పాల్పడ్డారేమో. నీ హస్తం అయితే లేదంటావు. పిచ్చివాళ్ల మాట్లాడుకు విక్రాంత్. హాసిని వదిన డెలివరీ అవ్వడానికి ఇంకా 2 వారాల టైం ఉండేది. సుమన డెలివరీ టైం వచ్చే నెల అన్నారు. అలాంటిది నైని వదినికి కాన్పయ్యే రోజునే వాళ్ళిద్దరూ కూడా
కడుపు నొప్పి అని స్ట్రగుల్ అవుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పిల్లల్ని ఎలా కన్నారు? అరే అరే ఎలా కన్నారని అమాయకుళ్ళ అడుగుతావేంట్రా? ఆడదన్నాక జన్మనివ్వాల్సిందే. నీలాంటి ఆడదానికి స్త్రీమూర్తులకి తేడా ఉంది. షట్ అప్! తల్లితో ఇలాగేనా మాట్లాడేది? తల్లి నుంచి బిడ్డని వేరు చేస్తే ఎంత దుర్మార్గమో నాకు తెలుసు. ఒకే రోజు 3 డెలివరీ అవ్వడానికి, నైని వదిన రెండో బిడ్డ మాయం అవ్వడానికి కారణం నువ్వే అయ్యుంటావు. నోర్ముయ్! విక్రాంత్ 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 ఏం చేస్తున్నావు? ఆంటీ! రేయ్ విక్రాంత్ విక్రాంత్! రేయ్, వదరు. ఆంటీ ఆంటీ ఏంట్రా, నన్ను చంపేయాలనుకుంటున్నావా? అనుకున్న పని చేయలేకపోయాను. రేయ్ మెంటల్ ఫెలో, మమ్మీని హత్య చేయాలనే పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు? అమ్మలా ఉండట్లేదని. ఏమైంది? విక్రాంత్ ఎందుకలా తలతిక్కగా మాట్లాడుతున్నాడు? ముందు వీడిని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమనండి. రేయ్ నడు నడు, వెళ్ళరా వెళ్ళు. ప్రాబ్లం ఏంటంటే నయని ఇంకో బిడ్డను ఏం చేశానని కోపం వచ్చింది వాడికి. అరగంటలో చల్లబడిపోతాడు. వాడి మెంటాలిటీ నాకు తెలుసు. జీవం ఎత్తికెళ్ళిపోయాడని చెప్పావా మమ్మీ? వివరాలు ఎలా చెప్తాను వల్లభా? నాకేం తెలీదన్నాను. తెలియకుండా ఎలా ఉంటుందని విరుచుకుపడ్డాడు. అయినా మిమ్మల్ని క్వశ్చన్ చేసి ఎవరికి ఫేవర్ చేద్దామని ఆంటీ? మంచితనం అనే వ్యసనం ఉన్న ప్రబుద్ధులు ఇలాగే ప్రవర్తిస్తారు కసి. జగదీశ, వారసులు పుట్టారన్న విశేషాన్ని దాటి విషయం ఉందని పిలిపించాం. నీ చేతిలో కాగితాలకు ఇక్కడి వాళ్ల జీవితాలకు సంబంధం ఉందని అర్థం అవుతుంది. కొనసాగించు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గురువులను ఆస్తి పంపకాల వ్యవహారంలో మార్గదర్శిగా ఉండమనడం సముచితం కాదు. అయితే ఇంటి గుట్టుని వీధిలోకి పాకేలా చేసుకోవడం ఇష్టం లేక దైవాంశ సంభూతులైన మిమ్మల్ని సాక్ష్యంగా ఉండమనడం మాకు గౌరవం. కాదనకండి గురువుగారు.
ఇప్పుడు ఎవరికి లోటు వచ్చిందని సంపదను విచ్ఛిన్నం చేయదలిచారు? చెప్పు వల్లభా. నేనేం చెప్తాను? వెడిపోవాలని భీష్మించుకుని కూర్చోలేదే. బ్రో, ఇక్కడెవరూ విడిపోవట్లేదు, ఆ ఆలోచన కూడా లేదు. మరెందుకీ పీకులాట? విడిపోవాలని మీరంటారు, ఆస్తులు విడిగొట్టాలని మీరే చెప్తారు. గురువుగారు సమయాన్ని వృధా చేస్తే శాపం పెట్టగలరు, జాగ్రత్త. పావనమూర్తి, ఒక్క నిమిషం. ఏమ్మా సుమన, నీ మనసులో ఏమనుకుంటున్నావో అది చెప్పు. పెద్దలు ఆసీనులై ఉన్నప్పుడు కోరికనైనా విడమర్చి చెప్పాలి. స్వరం పెంచితేనే వరం దక్కుతుంది. గురుగారు, పుండరీనాథన్ తాతయ్య గారు ఈ ఇంటి కోడళ్లకు పిల్లలు పుడితే ముందు వెనక ప్రసవించే సమయాన్ని బట్టి ఆస్తిని పంచుకోవాలని రాసిపెట్టిపోయారు. ఆడపిల్ల మగపిల్లాడ అన్న ప్రస్తావనైతే లేదు, కానీ పుట్టిన బిడ్డకి ప్రాణం ఉందా లేదా అది చూసుకొని పిల్లల్ని పెంచుకోవటానికి కోట్లు పంచుకోవాలనుకున్నాం. అధిక ప్రసంగం అయితే క్షమించండి గురువుగారు. ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళకి ఆ ఫోటోలో చిరునవ్వు చిందిస్తూ చిద్విలాసంతో కనిపించే గాయత్రీదేవక్క నైని కడుపునే పుడుతుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. 18 తర్వాత స్వర్గస్థురాలైన అక్కను మళ్లీ భూలోకంలో చూడొచ్చని ఎంత పొంగిపోయామో. పురిటి నొప్పులప్పుడు నయన్ని అరుపులు తప్ప బిడ్డ ఏడుపులే వినిపించలేదు. పుట్టిన బిడ్డ మట్టి గట్టలా ఉందే కాని ప్రాణమే లేదు. తలుచుకుంటే మన ప్రాణం నలుగుతుంది. నైని, బాధపడకు. మనోనిబ్బరమై నిన్ను ముందుకు నడిపిస్తుంది. అక్షర సత్యమది విశాల. అమ్మా నైని, నీ వామహస్తాన్ని గాయత్రీదేవి పటం దిశగా చాచిపెట్టు. చెప్పండి స్వామి, ప్రాణం లేని బిడ్డని నేనెందుకు కన్నాను? నేనేం పాపం చేశానని నాకు అలాంటి శిక్ష పడింది? ఆపదొచ్చినప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడారని పేరు తెచ్చుకున్న నేను నా బిడ్డకు పేరు పెట్టుకోలేని స్థితిలో ఎందుకున్నాను? ఆస్తులు పంచుకోకుండా ఈ గోల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. చంప పగులుతుందేమనుకున్నావో? రేయ్, గురువుగారి ముందు ఏంట్రా ఆవేశం? సారీ బ్రో, క్షమించండి గురువుగారు. మా వదిన ఆవేదాన్ని అర్థం చేసుకోకుండా ఆశలకి ఆస్తులకి విలువనిస్తే ఆవేశం వచ్చేసింది.
ఒక్కొక్కరి స్వార్థం ఒక్కోలా ఉంటుంది విక్రాంత. వేలెత్తి చూపించే ముందు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. స్వామి, చెయ్యి చూశారు. దేవుడు నా చేతిలో బిడ్డనెందుకు పెట్టలేదో చెప్పండి. దానికి సమాధానం నేనడిగే ప్రశ్నలో నీకు దొరుకుతుందమ్మా. ప్రశ్న? అవును, నిస్సందేహంగా చెప్పాలి. గాయత్రీదేవి ఆత్మని నువ్వు చూడగలిగేదానివి కదా? చూడడమే కాదు, గాయత్రమ్మ గారితో మాట్లాడేదాన్ని కూడా. కన్న కొడుకునైనా నాకు లేని అదృష్టం ఆ విషయంలో నా భార్యకుంది గురువుగారు. నైని కడుపున గాయత్రీదేవి పుడుతుంది, పుట్టింది. ప్రాణం లేకుండా ప్రాణం ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆత్మ నైని గర్భాన్ని ఆశ్రయించి అవనిలోకి అడుగు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నది. మనిషి చనిపోతాడు కానీ ఆత్మకి చావు ఉండదు తిలోత్తమా. అంటే స్వామి, అమ్మగారు మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో గంతలన్నీ మోనాడు తీసేసి కాలం పుట్టిన బిడ్డ ప్రాణంతో లేదని తెలిసాక షాక్కి గురయ్యాను. తేరుకోవడానికి, బాధను దిగమింగడానికి టైం పడుతుందని తెలుసు. ఇంతలోనే స్వామీజీ వారొచ్చి గాయత్రమ్మ గారు కనిపించకపోతే ఆమె పునర్జన్మను పొందినట్టే కదా అని చెప్పి నన్ను ఆలోచనలో పడేశారు. నైని, ఎప్పుడైనా మా అమ్మ నీకు కనిపిస్తే అప్పటినుంచైనా ఇలా ఆలోచించడం మానేస్తావా? యజ్ఞయాగాదులు చేస్తూ నిత్యం మంత్రోపదేశం చెప్పే స్వాముల వారి నోటి వెంట సత్యమే వస్తుంది బాబుగారు. వారు చెప్పారంటే అది అబద్ధం అవ్వదు. నైని, నువ్వు ఆశలు పెంచుకుని బాధలు తుంచుకోవడానికి అలా చెప్పాడేమో. లేదు బాబుగారు, మాట చెవికి వినిపిస్తుంది, మహత్తు మనసునే తాకుతుంది. ఆత్మకు చావు ఉండదు అన్నారు. అమ్మగారు పునర్జన్మ ఎత్తకపోతే ఖచ్చితంగా నాకు కనిపించి కారణం చెప్పేవారు. నైని, తాగు. మీకోసం తీసుకొస్తే నన్ను తాగమంటున్నారేంటి బాబుగారు? ఏం చేయాలో తోచకపోతే కాఫీ తాగుతాం. నువ్వేమీ ఆలోచించకని చెప్తూ
తాగమంటున్నాను. తాగు. నేను ఇన్ని విధాలుగా అడగడం వల్ల మీకు విసుగొస్తుందా బాబు గారు? లేదు నాయని, నువ్వు చెప్తుంటే వినడం నాకిష్టం. అయితే జరగని వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం నాకు ఇబ్బంది. అర్థమైంది బాబు గారు. అద్భుతం జరిగితే తప్ప ఆశ్చర్యపోయినప్పుడు ఓ మాట చెప్పి నమ్మించలేము. ఇప్పుడు మీరేమన్నారు? నేను బిడ్డని కనలేదా? మరెవరికన్నారు? చెప్పండి బుల్లిబాబు గారు, చెప్పండి. ఎందుకు అలా అరుస్తావు? నీకొచ్చింది పురిటి నొప్పి కాదు, కడుపు నొప్పి. ఆ నొప్పి తట్టుకోలేక అవస్థ పడుతుంటే డాక్టర్స్ ఇంజెక్షన్స్ వేసి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు. కోట్లు నా కోట్లు అని డబ్బు గురించి ఆలోచించావి గాని బిడ్డకి జన్మనిస్తున్నానన్న మాతృ హృదయం నీకు లేదు. అందుకే నువ్వు కనలేదని చెప్పాను. అవ్వా, ఎంత తేలిగ్గా చెప్పారండి. 9 నెలలు మోయకపోయినా 8 నెలలైతే బరువు మోసాను కదా. ఆశలు మోసావు. బుద్ధి పెంచుకోకుండా గర్భంలో దురాశ అనే మాంసపు ముద్దని పెంచావు. బిడ్డ ఎప్పుడు పుడుతుందో అని కాకుండా పుడితే ఎప్పుడు కోట్లొస్తాయా అని అర్రులు చాచావు. అనండి, మీ నోటికొచ్చినట్టు నచ్చినట్టు అనేయండి. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకోవడం కూడా మీకు ఇష్టం లేదు కదా. మిమ్మల్ని నేను ప్రేమించటం నా తప్పు. మోసం చేసి ముడి వేయించుకున్నావు, మత్తు కలిపి ఒకటయ్యేలా చేసుకున్నావు. ఏది ఏమైనా సరే, చివరికి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు? 50 కోట్లకి ఓనర్ని నేను. మీరు 50,000 జీతం కోసం మీ అన్నయ్య దగ్గర పనిచేసే ఉద్యోగి. నువ్వు చూసే దృష్టిలో తేడా ఉంది గాని మా అన్నదమ్ముల మధ్య తేడాలు లేవు. కానీ నాకు మా నయనక్కకి తేడా ఉంది. ఇద్దరికీ ఇప్పుడు సరిసమానంగా 50 కోట్ల ఆస్తి ఉన్నా నన్ను తక్కువగా చూస్తోంది. చెల్లెలిగా చూస్తుంది. తన తర్వాత నువ్వు పుట్టినందుకు ప్రేమగా చూస్తోంది. అది అర్థం చేసుకోలేని గొర్రెవి కాబట్టి నువ్వు కాపర్లను నమ్మవు, కసాయి వాళ్ళనే నమ్ముతావు. అనుభవిస్తావు, చూస్తూ ఉండు. నైని, ఏమైంది నైని? నైని, ఏమైంది? పాప ఏడుపు వినిపిస్తుందండి. ఎవరి పాప? ఇంకెవరి పాప బాబు గారు? నా బిడ్డ ఏడిపే. నా కూతురు ఏడుస్తుంది. పాల కోసం అనుకుంటా. ఆకలేస్తుంది నా చెట్టు తల్లికి. పొత్తిళ్లలోకి తీసుకుని తల నిమురుతూ జనపాలివ్వడానికి తల్లిగా నేను అందుబాటులో లేను. నా బిడ్డకి దూరంగా ఉన్నాను. నా కూతురు ఆకలికి తట్టుకోలేక అమ్మా అని కూడా అనలేని పాసిపిల్ల గుక్క పట్టి ఏడుస్తుంది బాబు గారు. మన బిడ్డ లేదు నైని. ప్రాణం పోయాక ఎలా ఏడుస్తుంది? నీకెలా వినిపిస్తుంది? నా బిడ్డ అంటే మన బిడ్డ లేదా బాబు గారు? లేదు నైని. లేదు కదూ? అంటే బాబుగారు ఇక్కడ లేదా? అసలుకే లేదా? నైని, ఏమైంది నైని నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీరన్నట్టు మొత్తానికే లేకపోతే గాయత్రమ్మ గారు నా కూతురుగా కనిపించకపోతే మీ అమ్మగానైనా నా అత్తగానైనా నాకు కనిపించాలి కదా బాబు గారు, కనిపించాలి కదా. నైని,
మా అక్కని అడగండి ఏం చేసిందో. హే, ఎందుకలా అరుస్తున్నావు? అరవక తను అలా చేస్తూ ఉంటే నోరు మూసుకొని చూస్తూ ఉండమంటారా? సుమన, నైని ఏం చేసిందో చెప్తేనే కదా మాకర్థం అవుతుంది. నా బిడ్డని ఎత్తుకెళ్ళింది. నేనెక్కడికి తీసుకెళ్లాను? నా బెడ్రూమ్ లో నా పక్కన పడుకున్న నా కూతుర్ని ఎత్తుకెళ్ళటమే కాకుండా నీ పాలు తనకు పడతావా? పాప కుక్క పట్టి ఏడుస్తుంటే అయితే నా గదిలోకి వచ్చేస్తావా? హే మెంటల్, వద్దు. నేను రూమ్ లోకి వచ్చి పాపను ఎత్తుకెళ్ళలేదు, నేనే ఇచ్చాను. నువ్వెలా ఇస్తావు విక్రాంత్? నీ బిడ్డని తన చేతిలో పెట్టడం ఏంటి? పురిట్లో పోగొట్టుకున్న బిడ్డ గుర్తొచ్చి ఏడ్చిందేమో. వీడు కరిగిపోయాడు, క్యాచ్ అని ఇచ్చుంటాడు. అలా ఎలా ఇచ్చేస్తాడు? అయినా ఇచ్చే ముందు నీ పెళ్ళని ఒక మాట అడగాలా లేదా? నువ్వు నోరు మూసుకో. అల్లుడు దత్తతకి ఇవ్వలేదు. అవును కదా, అయినా చెల్లి పాపకి పెద్దమ్మే కదా, కాసేపు ఎత్తుకుంటే తప్పేంటి? ఎత్తుకొని తిరగడంలో తప్పులేదు హాసిని. కాని తన పాలు పాపకి ఎందుకు పట్టిందని సుమన ఉక్రోషం. తిలోత్తమా, నువ్వు కూడా తల్లివే కదా, బిడ్డ ఏడుస్తుంటే పాలు పట్టకూడదా? పట్టకూడదు మావయ్య గారు. నా కూతురికి నేనే పాలిస్తాను. నేనెత్తుకున్నా బిడ్డ ఏడు పాపలేదు. అప్పుడు నేను వదినొచ్చింది. తలుపు తట్టి పరాయి మనిషిలా అక్కడే ఆగింది. నేను గది బయటకు వచ్చినప్పుడు జాలిపడి కరిగిపోయి తను పాలు పట్టిందే. సుమన, నైని పాలిచ్చిన తర్వాతే పాప ఏడు పాపింది. మీరు బానే చెప్తారు బావగారు. రేపు మీరు తినిపిస్తేనే తింటుంది, ఎల్లుండి మీరు స్కూల్ కి పంపిస్తేనే వెళ్తుంది అని నా బిడ్డని నాకు దూరం చేస్తారు. షడప్ విక్రాంత్, సుమన క్వశ్చన్ చేస్తే కోపం తెచ్చుకోకూడదు. తనింత సీరియస్ అవుతూ ఉంటే బిడ్డని ఇంకా నైని పొత్తిళ్లలోనే పెట్టుకునుంది. చూసావా? అమ్మా నైనే, ఇచ్చాయమ్మా. చిన్న విషయాన్ని గొడవ చేసుకోవడం ఎందుకు? పాప నిద్రపోతుంది బాబాయ్ గారు, లాగేసుకుంటే ఏడుస్తుంది. తెల్లారేంతవరకు అలాగే పట్టుకుని ఉంటావా ఏంటి? ఉండమన్నా ఉంటాను. చిట్టి తల్లి కోసం ఆ మాత్రం చేయలేనా? నీ త్యాగాలు ఎవరికి కావాలక్క? నా కూతురి నాకిచ్చే. సుమన, బలవంతంగా తీసుకోకు. నైని వెళ్ళి నీ గదిలో పడుకోబెడుతుంది. ప్లీజ్. అక్కర్లేదు బావగారు, నేను నిద్రపుచ్చగలను. ఇవ్వక. సుమన పడుకుంది. అయ్యో, సుమన! నైని, ఆగు నైని. ఇంతకు మించి ముందుకెళ్తే పిల్లల ఏడుపులు కాస్త పెద్దవాళ్ల ఏడుపులుగా మారతాయి. నైని ప్లీజ్ పద. పద నైని.
పెద్దలుడు ఇందులో చిల్లర డబ్బులే. ఎంత? రూపాయో 2 రూపాయలో 2-3 కాయిన్స్ అయ్యి. నా దగ్గర లేవు, మీరే వేయండి. అత్తయ్య నా దగ్గర ఉంది. ఆస్తి పంచివ్వగానే చిల్లర మిగిలిందా ఏంటి? గుడ్ జోక్. పర్లేదులే, నవ్వించే ప్రయత్నం చేస్తున్నందుకు థ్యాంక్స్. అత్తయ్య తీసుకోండి. ఈయనేం చేస్తున్నారు? వీళ్ళింట్లో ఇలాంటి పద్ధతి ఒకటి ఏడ్చిందేమో, ఎవరికి తెలుసు. ఈయనేం చేస్తున్నారు? వీళ్ళింట్లో ఇలాంటి పద్ధతి ఒకటి ఏడ్చిందేమో, ఎవరికి తెలుసు. వదినా, ఈ సోల తీసుకుని మంచం చుట్టూ 3 రౌండ్లు వేస్తూ బిడ్డ దగ్గరగా చప్పుడు చేయి. ఈ పద్ధతులేంటో కామెడీగా ఉన్నాయి. నీకు నవ్వులాటగా ఉండొచ్చు, కానీ ఇలా చేసి తీరాలి. మృత్యుదేవతలు ఇక్కడికి వచ్చి ఉంటారు. మృత్యుదేవతలా? అవును బాబు గారు. ఈ పురుడు నియమాలు పాటిస్తే బిడ్డకి 100 ఏళ్ల ఆయుష్ని ప్రసాదించి వెళ్ళిపోతారు. మంచం చుట్టూ తిరుగుతూ ఈ బిడ్డను తీసుకెళ్లాలనుకుంటే ఇప్పుడే తీసుకెళ్ళు, లేదంటే 100 ఏళ్ళు వదిలేయ్ అని చెప్పాలి. మమ్మీ, అదేదో చేసేసి. ఈ చిల్లర డబ్బాను ఆడిస్తూ నేను తిరగాల? మీ కొడుకు కోటీశ్వరుడయ్యాక చిల్లర గురించి ఆలోచించకండి ఆంటీ. కానివ్వండి.